దండాలులా ఈయాటి నేటి వార్తలకైతే స్వాగతం చెప్పుకొని ఆలస్యం చేయకుండా గా ముచ్చట్లు ఎంతో చూద్దాములా. ఎందుకంటే గంత హాట్ ఉన్నాయి మరి ఈ ముచ్చట్లు. భారతదేశ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టినటువంటి ఆపరేషన్ సింధూరు, పహల్గాము ఈ ముచ్చట్లయితే మనకు తెలిసినాయి కదా. గా ముచ్చట్ల మీదనైతే మల్లొక మల్కనైతే ఉగ్రవాదులనైతే మట్టు పెట్టిందట. ఇక ఇక్కడ ఉన్నటువంటి సైన్యం గురించి, అదే విధంగా మన ఇండియన్ ఆర్మీ గురించి అయితే మన కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైతే అమిత్ షా సార్ అయితే ఒక ముచ్చట చెప్తున్నాడు. మరి ఆ ముచ్చట ఏంటిదంటే, మహాదేవ్ ఆపరేషన్ తోటైతే పహల్గాము ఉగ్రదాడులైతే వాటిని సైతం హతమార్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ అయితే తెలిపిండులా. ఇక ఆపరేషన్ సింధూర్ మీదనైతే 2 రోజులు చర్చ కొనసాగిందట. ఇక ఈ సందర్భంగా అమిత్ షా సారు మాట్లాడుకుంటా ఆపరేషన్ మహాదేవులనైతే హతమైన 3 ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ కు చెందినోళ్ళే. ఇక వాళ్ళ దగ్గరనైతే కొన్ని రకాలైనటువంటి చాక్లెట్లు వస్తువులనైతే మేము ఆధారాలుగా గుర్తించడము అని సార్ అయితే చెప్పుకుంటూ. ఇక ఉగ్రవాదులనైతే మట్టు పెట్టడము విపక్షాలకైతే హ్యాపీగా అనిపించడం లేదని వారైతే ఎగ్దేవా చేసిరులా. SLV F-16 భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థనైతే ఇస్రో ఉన్నది కదా, మల్లొక మల్కనైతే ప్రయోగానికైతే సిద్ధమైందిలా. నాసా తోటి కలిసి అయితే కీలకమైన ప్రయోగానికైతే రెడీ అయిందని చెప్పాలి. రేపైతే GSLV F-16 రాకెట్ ఏదైతున్నదో ఆ రాకెట్ నైతే ప్రయోగించనున్నదట. ఇక దీనికోసం అయితే ఇవాళ మధ్యాహ్నము 2:10 నుంచి అయితే కౌంట్ డౌన్ అయితే ప్రారంభించిందట. ఇక కౌంట్ డౌన్ ప్రక్రియ పూర్తి చేసి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉన్నదో దానిలో అయితే 2వ లాంచ్ పాడ్ నుంచి అయితే రేపు సాయంత్రము 5:40 ఈ ప్రయోగాన్ని అయితే చేపట్టబోతుందనట ఇక ఇస్రో శాస్త్రవేత్తలు. ఇక ఈ రాకెట్ ద్వారానైతే నింగిలోనికి అయితే నిసార్ ఉపగ్రహాన్ని అయితే పంపిస్తారట. ఇక ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించినటువంటి 2393 కిలోల బరువు ఉన్నటువంటి నిసార్ ఉపగ్రహాన్ని అయితే కక్షలోనికైతే ప్రవేశపెట్టబోతున్నారట రేపు. ఇక మరి మనం అందరం చూడాలనులా ఎట్లయితుందో ఏమైతుందో. తెలంగాణ ప్రభుత్వము మద్యం ప్రియులకైతే శుభవార్త చెప్తున్నదిలా. ఇక రాష్ట్రంలోనైతే కొత్తగా మైక్రో బ్రూవరీలు అంటే ఇక ట్యాపులే వస్తాయి కావచ్చు, అంటే చిన్న స్థాయి బీరు తయారీ కేంద్రాలనైతే ఏర్పాటు చేసినందుకైతే క్యాబినెట్ ల ఆమోదం అయితే తీసుకొని వచ్చిరట. అవ్వా, క్యాబినెట్ ల గీ ఆమోదమైన తీసుకొచ్చేది తాగుబోతులను ఎక్కువ తయారు చేస్తారా అని కొంతమంది అయితే జనాలు అయితే అనుకుంటున్నారు. కానీ ఇగో అసలు ముచ్చట పోతే ఇదట ముఖ్యంగా నగరాలు, పట్టణాలనైతే బీరు లవర్స్ కి అయితే హంగులతోటి కూడినటువంటి కొత్త అనుభూతిని అందించడానికి ఇది చేస్తున్నారట. ప్రతి 5 కిలోమీటర్లకైతే ఒక బ్రూవరీ ప్రభుత్వ డైరెక్షన్ లోనే, అంటే ఈ నిర్ణయం ప్రకారం అయితే నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రతి 5 కిలోమీటర్లకు ఒక్కటి చొప్పునైతే మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేస్తారట. పట్టణ ప్రాంతాలనైతే 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పునైతే అనుమతులు అయితే ఇచ్చినట్లయితే తెలుస్తున్నది. ఇక దీంతో అయితే బీరు ప్రియులకైతే తమ ప్రాంతంలోనే తక్కువ ఖర్చుతోటి ఫ్రెష్ బీరును ఆస్వాదించే అవకాశం అయితే లభిస్తున్నదట. నగర జీవితానికి ఇదొక కొత్త అడిషన్ గానైతే చెప్పవచ్చునట. చూసిర్రా, కొత్త బ్రూవరీలు ఏర్పాటు చేసిన ఇదొక వింత లెక్క చేస్తున్నారు. మరి జనాలను తాగుబోతులు చేస్తారా లేకపోతే మంచోళ్ళని చేస్తారా చూడాలే. వైఎస్ జగన్ సార్ అయితే కూటమి ప్రభుత్వాన్ని ఏమంటున్నాడో చూసిర్రా. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రెడ్ బుక్ తీసుకొని వచ్చిన నారా లోకేష్ తప్పు చేసిన వారిని అయితే వదిలిపెట్టేదే లేదనుకుంటా హెచ్చరించుకుంటా వార్నింగే ఇస్తున్నాడట. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కేసులు పెట్టినా అది రెడ్ బుక్ ప్రకారమే జరుగుతున్నదని సార్ అయితే అంటున్నాడు. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తున్నది అనుకుంటా ఆరోపణలు అయితే గుప్పిస్తున్నాడులా వైసీపీ నేత మన జగన్ సారు. అయితే ఇప్పుడైతే వైఎస్ జగన్ సార్ అయితే డిజిటల్ ఉద్యమానికైతే తెరలేపేందుకు రెడీ అవుతున్నాడట. ఇక తొందరనే ఓ యాప్ అయితే తీసుకువస్తున్నామని సార్ అయితే చెప్పిండులా. ఒక యాప్ రిలీజ్ చేయబోతుంది. రాష్ట్రంలో ఎక్కడైనా గానీ ఎవరికైనా గానీ ఏ అధికారితో అయినా గానీ హరాస్మెంట్ కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది,
ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్ లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పొచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తా ఉన్నాం. అన్యాయం జరిగినా తప్పు జరిగినా ఆ యాప్ లా అప్డేట్ చేస్తే చాలట. ఇక మనము అధికారంలోకి వచ్చినాక త్వరలోనే వాళ్ళందరికైతే సినిమా చూపించుడు తప్పకుండా ఖాయమైతది అని అయితే సార్ ప్రకటించిండు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గట్టనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ అయితే ఆ కూటమి మీదనైతే చాలా కోపంగానే ఉన్నాడటనులా. బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు. నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ మీకు వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్తాయి. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసి వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం. మంత్రులే కాంగ్రెస్ మంత్రులే వాళ్ళది వాళ్ళకే అస్సలకే పడతలేదే అన్నట్టే ఉన్నదటనులా ఈ మంత్రుల సంగతి. ఇక చూడుర్రి అసలు ముచ్చట పోతే నేను చెప్పుడు కాదులా జనాలు అనుకుంటున్న ముచ్చట. ఇగో మంత్రులల్లా నల్గొండ జిల్లా పర్యటన ఉన్నది కదా, ఆ చోటు చేసుకున్న వేళ ఈ పరిణామాలైతే సంచలనంగా మారినేలా నిజం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైననైతే ఇంకొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే అలిగే పోయిందట ఏకంగా. ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ గేట్ల ఎత్తే కార్యక్రమం అయితే ఉన్నది కదా, దానికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అడ్లూరి లక్ష్మణ్ సార్ అయితే హెలికాప్టర్ అయితే బయలుదేరి అక్కడికి పోయి ఆ కార్యక్రమం అయితే చేయాలి. ఇక షెడ్యూల్ ప్రకారము పొద్దుగాలనైతే 9 గంటలకే మంత్రులు కోమటిరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ గట్లనే బేగంపేట ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోవాల. ఇక వీళ్ళైతే పొద్దుగాలనే వేయినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అయితే 10 గంటలకు అక్కడికి వచ్చిండట. ఏంది ఈయన గింతగానం లేట్ చేసిండు, అయినా ఈ లేట్ ను నేనెట్లా సహిస్తా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే అలిగి వెళ్ళిపోయినట్లులా. ఇక దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మీదనైతే మస్తు గరం అవుతున్నాడు. ఇక చూసి నాకు ఈ ముచ్చట గాడ కాస్త గిడ కాస్త మొత్తం సిలికి గాలివైనట్టు సోషల్ మీడియాలో అయితే ఫుల్ గనం చక్కర్లే కొడుతుందిలా. చూడుర్రి నాగార్జున సాగర్ గేట్లెత్తే కార్యక్రమంలో ఎంత జరిగిందో. అబ్బా ఇగో గీయులా ఇయాటి నేటి వార్తలు మంచిగానే ఉన్నాయి కదా. మళ్ళీ మంచి ముచ్చట్లతో అయితే నేనైతే మళ్ళొక మీ ముంగడికి వస్తాను. ఉంటా మరి. అందరికి శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.